Pilot Rohit Reddy, not only political leader, but also biggest business dealer. మెయిన్ రూట్లో రాజకీయం, సైడ్ రూట్లో వ్యాపారాలు, వ్యవహారాలు. మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ దగ్గర తీగలాగితే దుబాయ్లో కదిలింది డొంక. విదేశాల్లో లావాదేవీలు, సీక్రెట్ డీల్స్, అమ్మాయిలు, డ్రగ్స్ సప్లై, ఇంకా ఎన్నెన్నో. రోహిత్ అఘాయిత్యాల చిట్టా చాలా పెద్దదే. హైదరాబాద్ టు జాంబియా వయా దుబాయ్. పైలట్ వారి నెట్వర్క్ మామూలుగా లేదుగా. లీడర్ కాదు, ఇంటర్నేషనల్ డీలర్. మొయినాబాద్ ఫామ్ హౌస్ నుంచి దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా దాకా పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ ఎపిసోడ్లో తవ్వే కొద్దీ సంచలనాలు. పార్టీలో పాల్గొన్నది జస్ట్ 11 మంది. వారిని విచారిస్తే 26 మంది పేర్లు బయటకొచ్చాయి. వీళ్లలో డ్రగ్స్ సప్లయర్లు రోహిత్ రెడ్డి దుబాయ్ ఫ్రెండ్స్. పార్టీ జరగడానికి ఒక్క రోజు ముందు అంటే మార్చి 13వ తేదీన కూడా ఫుల్ గా మత్తులో ఉంది రోహిత్ రెడ్డి అండ్ కో. సిట్ విచారణలో ఇదే కాదు, ఇంతకు మించిన షాకింగ్ ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయి. మార్చి 13 సాయంత్రం 6:30 ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగాడు నమిత్ శర్మ. రిసీవ్ చేసుకోవడానికి స్వయంగా రోహిత్ రెడ్డే వెళ్ళాడు. తోడుగా కౌశిక్ రవి, అర్జున్ కూడా ఉన్నారు. నేరుగా మ్యారిట్ హోటల్ కు వెళ్లి కాసేపయ్యాక అందరూ కలిసి బేబిలాన్ పబ్ కు వెళ్లారు. అక్కడ రోహిత్ సోదరుడు రితీష్ రెడ్డితో పాటు మరో 2 నాయకులు కూడా జాయిన్ అవుతారు. పబ్ లో ఫుల్ గా ఎంజాయ్ చేశాక అందరూ కలిసి రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కు వెళ్లారు. కౌశిక్ రవి కోరిక మేరకు మైండ్ స్పేస్ నుంచి 2 కాల్ గర్ల్స్ ను ఫామ్ హౌస్ కు తీసుకొస్తాడు రోహిత్ పిఏ శ్రవణ్. మళ్ళీ ఫామ్ హౌస్ నుంచి మ్యారిట్ హోటల్ కు లొకేషన్ చేంజ్. రోహిత్, రితేష్ మాత్రం ఫామ్ హౌస్ లోనే ఉండిపోయారు. 14వ తేదీ సాయంత్రానికి మళ్ళీ అందరూ ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. మరికొంతమందిని రోహిత్ రెడ్డి వాట్సాప్ కాల్ ద్వారా ఇన్వైట్ చేశాడు. అందరూ కలిసి పార్టీ చేసుకున్నారు. రోహిత్ అరేంజ్ చేసిన కళ్ళు, లిక్కర్, ఫుడ్ సరిపోక తనకు డ్రగ్స్ కావాలని కౌశిక్ రవి కోరడంతో డాక్టర్ బాలాజీ దగ్గరికి వెళ్లి MDMA డ్రగ్స్ తీసుకొచ్చి అందరూ మత్తులో ఉండగా కరెక్ట్ గా ఇదే టైంలో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. పీకల దాకా తాగి డ్రగ్స్ తీసుకున్న నమిత్ శర్మ పోలీసులపై ఒక్కసారిగా ఫైరింగ్ చేశాడు. ఇది అక్కడ జరిగిన కథ. 2024 సెప్టెంబర్ నుండి ఈ ఏడాది మార్చి 14 వరకు దాదాపు 8 సార్లు ఫామ్ హౌస్ లో డ్రగ్ పార్టీలు జరిగినట్టుగా సిట్ వివరాలు సేకరించింది. నమిత్ శర్మతో, కౌశిక్ రవితో ఎలా టచ్ లోకి వచ్చాడు, దుబాయ్ లింక్స్ ఎలా కుదిరాయి అని ఆరా తీసినప్పుడు రోహిత్ రెడ్డి ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్ తెలిసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత రోహిత్ రెడ్డికి డ్రగ్స్ తీసుకోవడం అలవాటైందని, తరచూ దుబాయ్ కి వెళ్లడం, అక్కడ ఫ్రెండ్ సర్కిల్ పెంచుకున్నారని సిట్ గుర్తించింది. కేవలం 5 నెలల గ్యాప్ లో 10 సార్లు దుబాయ్ కి వెళ్లాడంటేనే రోహిత్ కి దుబాయ్ కనెక్షన్ ఎంత గట్టిదో అర్థమవుతోంది. దుబాయ్ లో ఒక 4 BHK రెంటెడ్ పెంట్ హౌస్ లో ఉంటూ బిజినెస్ డీల్స్ ఓకే చేసుకునేవాడు. ఇక్కడే డ్రగ్ మాఫియాతో కూడా లింకులు ఏర్పడినట్టుగా తెలుస్తోంది. దుబాయ్ బుర్జ్ ఖలీఫాలో కూడా రోహిత్ రెడ్డి పార్టీలు చేసుకున్నాడట. రోహిత్ రెడ్డి బిజినెస్ డీల్స్ నేషనల్ కాదు, ఇంటర్నేషనల్. అమెరికాలో మెడిసిన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో రోహిత్ రెడ్డికి పార్ట్నర్షిప్ ఉందట. ఒక ఎంపీతో కలిసి ఆఫ్రికన్ కంట్రీ జాంబియాలో గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేయడానికి ప్లాన్ చేశారట. తాండూరు స్టోన్స్ కి యూకేతో పాటు అమెరికాకు ఎక్స్పోర్ట్స్ చేయడానికి ఇన్వెస్టర్స్ కోసం వెయిటింగ్ లో ఉంది రోహిత్ టీమ్. దుబాయ్ లో 28 ఫ్లోర్ల కమర్షియల్ బిల్డింగ్ నిర్మాణానికి కూడా రోహిత్ రెడ్డి గ్రౌండ్ పేపర్ చేసుకున్నారట. ఈ విధంగా గ్లోబల్ రేంజ్ డీల్స్ తో బాగా పైసలు వెనకేసుకుని హైదరాబాద్, వికారాబాద్, మొయినాబాద్, నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాలలో భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నట్టుగా సిట్ గుర్తించింది. రోహిత్ రెడ్డికి సంబంధించిన ఆర్థిక సంబంధాలు, డ్రగ్స్ సప్లయర్లతో లింకులపై సిట్ ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తోంది.